వెల్కమ్ టు మై ఛానల్. మామిడిపళ్ళు వచ్చేసాయి కదా. ఈరోజు ఈ మామిడిపళ్ళతో ఒక రెసిపీ తయారు చేసి చూపిస్తాను. పానకం అట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. ఇంట్లో మామిడిపళ్ళు ఉంటే సరే ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినవచ్చు. అలాగే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దీనికి ముందుగా గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండిని వాడుతున్నాను. ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం అంతా కలిసేలా ఇప్పుడు నీళ్లు పోస్తూ పిండిని లూజుగా కలపాలి. ఉండలేమి లేకుండా నీళ్లు పోస్తూ ఇక్కడ చూపించిన విధంగా కలపాలి. ఇలా లూజుగా కలపాలి. బాగా పల్చగా అయినట్టయితే ఇంకొంచెం పిండి వేస్తూ కలపాలి. ఇలా వచ్చాక మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు పానకం తయారు చేసుకుందాం. ముందుగా మామిడి పళ్ళను తీసుకొని శుభ్రంగా కడగాలి. ఇక్కడ నేను బంగినపల్లి మామిడి పళ్ళను తీసుకుంటున్నాను. మీరు మీకు దొరికిన దాన్ని బట్టి ఏదైనా తీసుకోవచ్చు. ఒక్కొక్క మామిడి పండును తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా గుజ్జును కట్ చేసుకోవాలి. మొత్తం గుజ్జునంతా ఇలా తీసాక ఈ గుజ్జుని మెత్తగా చేయాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పంచదారను వేసి కలపాలి. మామిడి పండు పానకం రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ పై దోశ పాన్ పెట్టి పాన్ వేడయ్యాక ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా అట్టులా వేసుకోవాలి. ఈ అట్లు తయారు చేసుకోవడానికి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పైన ఆయిల్తో కొంచెం రుద్ది సైడ్లో కొద్దిగా వేసి ఇంకో సైడ్ తిప్పుకోవాలి. రెండో వైపు కూడా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. గోధుమ పిండి అట్టు రెడీ అయినట్టే. ఇలాగే గోధుమ పిండితో అన్ని అట్లను వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో అట్టు పెట్టి 1 కప్పు తీసుకొని అందులోకి రెడీ చేసుకున్న మామిడి పండు పానకాన్ని తీసుకోవాలి. అంతే, పానకం అట్టు రెడీ అయినట్టే. ఈ అట్లని ఇక్కడ చూపిస్తున్న విధంగా పానకంలో అద్దుకొని తినాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ రెసిపీని ఎంతో ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. మామిడి పళ్ళ సీజన్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.